పరమాన్నం చేసి పక్కన పెట్టాను. ఇది సాయిరాంకి ఇష్టం మామిడి మాట. ఇంక ఇవన్నీ మూతలు పెట్టేస్తాను పక్క పెట్టేసి. ఇదిగో ఇవన్నీ ఆవిరి మీద ఉడకబెట్టేసి హాట్ బాక్స్లోకి తీసేస్తాను. ఇవి బెల్లం కుడుములు అన్నమాట. బెల్లం కుడుములు, చప్పుడు కుడుములు, అలాగే బెల్లం తాలికలు, ఇదిగోండి పరమాన్నం. ఇవన్నీ కూడా ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తాయి అన్నమాట ఈ ప్రసాదాలు. ఇదిగోండి ఇంకా పిల్లలు అయితే ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నారు వినాయకుడికి, ముగ్గురు పిల్లలు కూడాని. అంటే దేవుడి మందిరం అది చిన్నది కాబట్టి మళ్ళీ వేరేగా ప్రత్యేకంగా పసుపు వినాయకుడిని అది చేసుకుని పత్రిలు అవి పెట్టుకుని పూజ చేసుకుంటున్నారు. పిల్లలదే కదండి వినాయక చవితి అంటే, వాళ్ళు వృద్ధిలోకి రావాలనేది మనం ఆటంకాలు లేకుండానే. ఇదిగోండి ఇంకా మా ఇంట్లో అయితే వినాయక చవితి హడావుడి అయితే స్టార్ట్ అయిపోయిందండి. మా పిల్లలు స్నానాలు చేసేసి ఫ్రెష్గా ఇంకా అన్నీ, హారికేమో ఫ్రూట్స్ అన్నీ కడిగేసి పసుపు రాసి బొట్టలు పెట్టేసి అన్నీ రెడీ చేసి పక్కన పెట్టింది. పాలవేలికి చక్కగా అన్నీ పెట్టి పసుపు అది రాసి పక్కన పెట్టింది, బొట్టలు అవి పెట్టాలన్నమాట. ఇంకా మా చిన్నోడైతే ఈసారి ఏంటో అండి వాడు అస్సలు పేచీ పెట్టకుండా, అంటే చిన్నపిల్లడు ఏం కాదనుకోండి, అయినా కొంచెం తిక్క పేచి ఉంటుంది అప్పుడప్పుడు. నేను చేయను అన్నయ్య చేస్తాడని వాళ్ళ అన్నయ్య మీద వాదం వేస్తూ ఉంటాడు. అలాంటిది వాళ్ళ అన్నయ్య రాకుండానే హారిక ఓ పక్కన, వాళ్ళ చిన్నన్నయ్య ఓ పక్కన, మొత్తం వినాయక చవితి హడావుడంతా మా ఇద్దరు పిల్లలే మొదలు పెట్టేశారన్నమాట అండి. ఇంకా స్టార్ట్ అయ్యిందన్నమాట. కాలేజీ నుంచి వచ్చిన వెంటనే హారిక ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి గడపలకు పసుపు రాసి బొట్టు పెట్టి, ఇదిగోండి ఇంకా అక్కడంతా తడిగుడ్డ పెట్టేసి చక్కగా ఇంకెవరిని మమ్మల్ని రానివ్వకుండా ఆ పసుపు దారాలన్నీ కట్టి నేల మీద అన్నీ పెట్టేసుకున్నారు. వరుసటి కట్టేసుకుంటాం ఇంకెవరు రావద్దని. ఇంకా మామిడాకులు అయ్యి దేవుడికి అది మందిరానికి కట్టేశానండి. వాడు కట్టుతున్నాడు అన్నమాట. అదిగోండి మా వాడైతే దేవుడి మందిరానికి మామిడి తోరణాలు అయితే కట్టేస్తున్నాడు. ఇంకా ఇప్పుడు వచ్చాడనమాట మా పెద్దోడు ఫ్రెష్ అప్ అయ్యి. ఈ లోపల మా చిన్నోడు మీరు చూసారు కదా దారాలై పసుపది రాసి కింద పెట్టి అన్నీ చక్క పెడుతున్నాడు. ఇదిగోండి ఇంకా పాలవెల్లి అయితే ఒకటి మా పెద్దోడు అయితే కట్టడం మొదలు పెట్టేశాడు. మా చిన్నోడేమో ఫ్రూట్స్కి అది కూడా కట్టినట్టున్నాడు. ఇంకా మిగతా అన్నీ మా పెద్దోడు చేసేసాడండి. హాయ్ అండి, అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మేమైతే ఇంకా ముందు నైట్ నుంచి ప్రిపరేషన్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఇంకా మార్నింగ్ వచ్చేసరికి మనకి మంచిగా అగారా నుంచి కొత్త ప్రోడక్ట్ అయితే వచ్చేసింది. అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. చాలా నాకు యూస్ఫుల్ అనిపించింది. ఎందుకంటే మనం దేవుడి దగ్గర పూజలు చేసుకునేటప్పుడు కిచెన్లో కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, గాలి అది రాకుండా. కొంచెం ఇదిగోండి అగారా వాళ్ళది టవర్ ఫ్యాన్ అన్నమాట. ఇది ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేయదండి. ఫీట్ కూడా 3 స్పీడ్ సెట్టింగ్స్ ఉన్నాయి. ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేయదండి, చాలా చిన్నగా ఉంది. నేనైతే స్టూల్ మీద పెట్టాను కొంచెం ప్లగ్ కోసం అని. మనకి ఇది మినీ ఫ్యాన్ టైప్ మాట, చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అయితే 1 ఇయర్ వారంటీ ఉంది. 3 స్పీడ్ సెట్టింగ్స్ ఉన్నాయి. అలాగే 40 ఇంచెస్ హైట్ మాట. ఇది చూసారు కదా, ఇక్కడైతే మనకి ఆన్ చేస్తున్నాను నేను. ఇదిగోండి ఆన్ అయింది కదా. మనకి ఇక్కడ టైం సెట్టింగ్ కూడా ఉందా, ఎంతసేపు కలుగుతుంటే టైం పెట్టుకుని కూడా ఎంతసేపు కలితే అంతసేపు. పిల్లలు అది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి అది కూడా ఇంట్లో చక్కగా వాళ్ళ మట్టికి ఇలా పెట్టచ్చండి. మనం ఎక్కడికైనా కూడా కొంచెం క్యారీ చేసేసుకోవచ్చు అన్నమాట. అంటే ఎక్కడికంటే మన ఇంట్లో కిందకి పైకి అది వెళ్తున్నప్పుడు కూడా లైట్ వెయిట్ మాట అండి. ఇది చిన్నపిల్లలు అంటే ఒక 10 ఇయర్స్ పిల్లలు క్యారీ చేసేయచ్చు, అంత లైట్ వెయిట్గా ఉంది. అలాగే ఇక్కడ మీకు ఇక్కడ చూడండి ఆన్ చేస్తున్నాను. మన టైం ఎంత కాలితే అంత పెట్టుకోవచ్చు. పిల్లలు పడుకున్నప్పుడు వాళ్ళకి ఎయిర్ ఎక్కువ రావాలి, గాలి అది రావాలనుకుంటే ఇలాంటి యూస్ఫుల్ అవుతాయి మనకు. అలాగే స్వింగ్ కూడా ఉంది. మనకి ఎంత కావాలితే అంత స్పీడ్ కూడా పెంచుకోవచ్చు. 3 స్పీడ్స్ ఉన్నాయి అంతే. ఫ్యాన్ సౌండ్ కూడా వస్తుంది చూసారు కదా. నేను ఇప్పటి వరకు మేము పూజ చేసుకునేటప్పుడు ఆపోజిట్లో పెట్టుకుని పూజ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. సరే మంచి చవితి రోజున వచ్చింది కాబట్టి మీతో షేర్ చేసుకోవాలనిపించింది. చూసారు కదా మనకి మొత్తం అంటే టేబుల్ ఫ్యాన్ ఎలా అయితే తిరుగుతుందో అలాగే ఇది కూడా అంతమాట మనకి. కానీ బాగుంది, ప్లేస్ ఎక్కువ పట్టదు. బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా మనం, లేదంటే బాల్కనీలో కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి టవర్ ఫ్యాన్కి మనకి రిమోట్ కూడా ఉందన్నమాట. ఇది పవర్ మాట, ఆఫ్ చేయడం ఆన్ చేయడం. ఇదేమో స్పీడ్ సెట్టింగ్స్, 3 స్పీడ్ సెట్టింగ్స్ ఉంటాయి మనకి. అలాగే ఇది టైమర్ మాట, మనకి 15 గంటల దాకా టైం పెట్టుకోవచ్చు మాట. ఇది సైలెంట్ మోడ్ అండి. ఇది మనకి బటన్స్ అని నొక్కినప్పుడు సౌండ్ రాకుండా అది చక్కగా ఉంటుంది. ఇదేమో ఆసిలేషన్ అండి. ఇది ఏంటంటే మనకి అటు ఇటు ఫ్యాన్ తిరగడానికి మాట, స్వింగ్ టైప్ కదా చిన్నడా. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మరి మా చవితి హడావడి ఏంటో అనేది కూడా మీరు కూడా చూసేయండి. మాకైతే చవితి స్పెషల్ మాట ఎప్పుడు కూడా. అందరూ చేసుకుంటారు, మాకు వరలక్ష్మి పూజ ఉండదు కదా, అందుకని చవితి మటుకి చాలా బాగా చేసుకుంటాం. ఇదిగోండి పువ్వులు కోయడానికి వచ్చాయన్నమాట. విత్తనాలు స్టార్ట్ అయినాయి, మళ్ళీ కాయలు వస్తున్నాయి. పువ్వులు కూడా బోల్డ్ రేట్ అయిపోయినాయి చవితి.
ఇలా ఒక మొక్క వేసుకుంటే చాలు ప్రతి సంవత్సరం. చాలు. దానికి ఏమైంది? ఇదిగోండి, ఇవి విత్తనాలే అనుకుంటాను, కానీ ఎప్పుడు ఒక్క మొక్క కూడా రాలేదు నేను పెట్టినప్పుడు. పువ్వులు మట్టుకి బాగా వచ్చినాయండి. ఈ చవితికి ఎప్పుడు కూడా సంపంగి పూలు చక్కగా వస్తాయి. ఇంకా పత్తిళ్ళు అంటే ఇంకా పళ్ళతో పాటే పత్తిళ్ళు కూడా తెచ్చేయడం అలవాటైపోయింది మా వారికి. లేకపోతే మన పైన టెర్రస్ పైన చక్కగా ఉన్నాయన్నమాట పత్తిళ్ళు అయ్యని. అరిటాకులు కూడా తీసుకొచ్చారు, పైన అరటి చెట్టు కూడా ఉంది. అక్కడ పువ్వులు కోసుకొచ్చి దేవుడి దగ్గర అండి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకా హారిక కప్ చెప్పేశాను. తను ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడి దగ్గర అన్నీ రెడీ చేస్తుంది. నేనైతే ఇంకా ఇదిగోండి పాల తాలికలు చేస్తున్నాను, కుడుములు వండుతున్నాను, బెల్లం కుడుములు కూడా చేస్తున్నాను. చప్పుడు ఉండ్రాలు అయితే మా అత్తగారు ఫస్ట్ నుంచి అలవాటు మాకు అన్నమాట. 9 వంటలు చేసి దేవుడికి పెట్టడం, చప్పుడు ఉండ్రాలు పెడతాము. ఇదిగోండి ఇక్కడేమో బెల్లం వంటలు అయితే ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. అంటే చేసుకోవచ్చు, నేను ఎప్పుడు చేయలేదు కానీ ఈసారి చేసుకున్నాను అనమాట. తీపొండ్రాలో చేసి పెట్టుకుందాం అని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడేమో కుడుములు అయితే ఉక్క పెడుతున్నాను, పిండి అయితేని మగ్గుతుంది. ఇది ఇంట్లో తినడానికి మాట, టిఫిన్ బదులు అది తినేస్తారు కదా పూజ అయిన తర్వాత. అది ఇదిగోండి పాల తాలికలకి నేనైతే ఈ కప్పుడు పిండి తీసుకున్నాను. ఈ కప్పుడు పిండికి 2 కప్పులు అంటే 1 కప్పు పాలు 1 కప్పు నీళ్ళు వేసి పొయ్యి మీద పెట్టాను. పాల తాలికలు అంటే పాలతోటి ఉక్క పెట్టుకోవచ్చు, మామూలు నీళ్ళతో ఉక్క పెట్టేసుకున్నారనుకోండి అదే పిండి చక్కగా గజ్జికాయలు చేసుకోవచ్చు. ఆ ఉక్క పెట్టిన పిండితో పక్కన బెల్లం తాలికలు అదే పాల తాలికలు కూడా చేసుకోవచ్చు అన్నమాట. పాలు మరగబెట్టుకుని పాలలో ఉడకబెట్టుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది. నేనేం చేస్తానంటే పాలతోటి ఉక్క పెట్టి పాల తాలికలకి మళ్ళీ పాలు మరగబెట్టి పాల తాలికలకి మళ్ళీ అందులో ఉడకబెడతాను అనమాట. అంటే రెండు సార్లు కూడా పాలే వాడుతున్నాను నేను, నీళ్ళు వాడట్లేదు. టేస్ట్ బాగుంటుందని. ఇదిగోండి ఇదేమో సిమ్లో పెట్టాను, మూత పెడతాను, మగ్గాలన్నమాట ఇది. ఇదిగోండి పాల తాలికలకి కొద్దిగా షుగర్ వేసాను, అంటే తాలికలు కొంచెం స్వీట్గా బాగుంటుందని. ఎలాగో మనం మళ్ళీ తర్వాత కూడా వేసుకుంటాం అనుకోండి, పిండి చప్పగా ఉన్నట్టు ఉండదు అన్నమాట, కొంచెం తీపి వస్తుంది, బాగుంటుంది టేస్ట్. లైట్గా చిటికొడి సాల్ట్ కూడా వేసాను. తీపి దాంట్లో ఎందురైనా మన సాల్ట్ వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది కదా. చిక్కుడు ఎంతో ఒక 2 ఏళ్ళ మధ్యలో అలా వదిలితే సరిపోతుంది. తోరణాలు కడుతున్నావా? చామంతి పూలు ఆకులు అన్నీ కలిపి కట్టాలి మరి. ఉత్తి చామంతి పూలు కట్టకూడదు, ఎక్కువ చామంతి పూలు కూడా కట్టుకో, మధ్యలోకి వచ్చేలాగా కట్టు చామంతి పూలు. కింద ఎర్రమందార పూలు కూడా ఉన్నాయి, అవి కూడా కోసుకొచ్చి కట్టు, అప్పుడే బాగుంటుంది. ఎరుపు పసుపు తీసుకురావాలి. అదే పైన మరువు ఉంది కదా, మరువును కూడా తీసుకురా, అప్పుడు కట్టాలి. సువాసన వస్తూ ఉంటుంది కదా మరువు. నారింజ చెట్లో ఉంది కదా, చిన్న కుండీలో ఉంది, గ్రే కలర్లో ఉంటాయంటే రౌండ్గా చిన్నగా ఉంటాయి కదా అరక మరువు. సువాసన వస్తుంది కదా, అది అమ్మవారికి పూజ చేస్తుంటాను కదా నేను తీసుకొచ్చి. గరిగి మారేడాకులు ఉన్నాయి, మారేడాకులు గరిగి కొంచెం పత్తిర్లు అంటే సీతాఫలం మొక్క ఆకులు ఉంటాయి కదా, అవి కొంచెం కోసుకుంటారా దేవుడికి, మరి ఆయనకి అయ్యి ఇష్టం. అర్థమైందా? ఇంకా చూపిందాం వినాయకుడిని. అది ఇదండి హడావడి. పక్కన రారిక మళ్ళీ కుకింగ్లోకి అసలు నువ్వు రావట్లేదు. మర్చిపోయాను, యజ్ఞం అంటారు అది, అవన్నీ చేయాలి, 2 చేయాలి. వస్త్రం చేయాలి, వస్త్రం కూడా ఇవన్నీ చేసే. మరి ఇదండి ఇంకా హడావిడిగా ఉంది మా ఇంట్లో అయితేనే. మీరు ఎలా సెలబ్రేషన్స్ చేసుకున్నారు? మేమైతే ప్రస్తుతానికి అయితే పర్వాలేదు, బాగానే అవుతున్నాయి పనులు అయితేనే. కొంచెం ఈ పనులు చేయడం వల్ల ఏంటో కొంచెం నలిగినట్టు అయిందండి. ఇంకా దానికి తగ్గట్టుగా హుషారుగా లేగలేకపోయాను. పొద్దుటే కొంచెం 5ంటికి అలా లేసిపోయేదాన్ని, అలాంటిది 6ంటికి లేసాను. అయినా పక్కన హడావిడి అవుతుంది. పిల్లలు పాపం పాలు వెళ్ళి వీళ్ళందరూ హెల్ప్ చేస్తున్నారు. ఇదిగోండి బెల్లం కుడుములు అవుతున్నాయి, పాల తాలికలు కూడా పాలు ఉక్క పెడుతున్నాను కదా పిండి. టైం 9 అయిపోయిందండి, ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్టే. ఇంకా పులిహోర అనేది నేను ఎప్పుడు వినాయకుడికి పెట్టను, మామూలుగా ఇంట్లోకి అయితే చేసుకుని తింటాము. అయితే ఇదిగోండి కుడుములు అయితే అవుతున్నాయి వేడివేడిగా. కుడుములు అయితే చాలా బాగా వచ్చినాయండి. నూక పాత బియ్యం అయితే బెలే పొత్తులో వచ్చేస్తుంది, అలా నూక ఇడిపోతున్నాను. అక్కడికి నేను కొంచెం పిండి కూడా కలిపాను, నూక అర్థమయ్యాయి, కానీ అయినా ఇంకా బాగున్నాయి.
చక్కగా అలా ఇచ్చిలిపోతుంది అన్నమాట పొత్తులాగా, బాగుంటుంది టేస్ట్ అయితేనే. ఇంకా పరవన్నం చేశాను, ఇదిగోండి పరవన్నం చేసి పక్కన పెట్టాను. ఇది సాయిరామ్కి ఇష్టం మామిడి మాట. ఇంక ఇవన్నీ మూతలు పెట్టేస్తాను పక్క పెట్టేసి. ఇదిగో ఇవన్నీ ఆవిరి మీద ఉడకబెట్టేసి హాట్ బాక్స్లోకి తీసేస్తాను. ఇవి బెల్లం కుడుములు అన్నమాట. బెల్లం కుడుములు, చప్పుడు కుడుములు, అలాగే బెల్లం తాలికలు, ఇదిగోండి పరవన్నం. ఇవన్నీ కూడా ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తాయి అన్నమాట ఈ ప్రసాదాలు. ఇంకా పులిహోర అది మాకు మజ్జిగ ఆవిడ ఏమన్నారు పిల్లలు, అది కూడా వేద్దాం అనుకుంటున్నాను టైంని బట్టి. ప్రసాదాలు అన్నీ అయిపోయినాయండి. ఇదిగోండి మట్టి గణపయ్యని తెచ్చుకున్నాము, చక్కగా ఉన్నారు కదా. మరి ఇవి లేకుండా లేవు అంటే మేము తీసుకునే చోట ఇంక తీసేసుకున్నాము. చూసారు కదా ఎంత బాగున్నాడో మన గణపయ్య. అలాగే ఈసారి ఎలక మీద కూర్చున్నట్టుగా వచ్చిందన్నమాట అండి. అంటే మేము ఎప్పుడు మామూలు వినాయకుడు కింద చిన్న ఎలక వచ్చేలా ఉంటుంది, ఈసారి ఎలక మీదే వాహనం కింద ఆయన కూర్చున్నట్టు వచ్చింది. చూద్దాము మరి ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి, మన సమస్యలన్నీ తీర్చాలని ఆ భగవంతుని తలుచుకుంటూ మన ఫ్యామిలీ తరపున కూడా మన వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని ఈ చవితి అయితే చేస్తున్నానండి. ప్రతిసారి పెట్టుకుంటాను, ఈసారి కూడా అలాగే. ఇంకా అంటే చేయలేని వాళ్ళకి కూడా నా తరపున అందరికీ మన వాళ్ళందరికీ పూజ చేసేసుకుందామండి. అందరూ బాగుండాలని దండం పెట్టుకుంటాను, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగుండాలని. అయితే చూసారు కదా మా మందిరం అయితే ఇలాగ చక్కబెట్టేసాము నీట్గా. అదే ఆ పువ్వులయ్యి హారకి అరేంజ్ చేసేసి అన్నీ సర్దేసింది, అన్నీ కూడా తనవే చేసింది దేవుడి కాడ అన్నీ. నేను వంటలు ప్రిపరేషన్ చేసుకున్నాను. ఇవి మేము అంటే కొబ్బరి ఈనులతోటి ఒత్తులు వెలిగిస్తామన్నమాట అండి. అది అత్తయ్య గారికి అలవాటు అంట, అలాగే ఇంకా చేసుకోవడం మాకు కూడా అలవాటు అయింది. ఇది ఇంకా అంటుపళ్ళు అవి పెట్టుకుని ఇంకా పూజ మొదలు పెట్టేస్తాం. ఇదిగోండి ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ అయింది. ఇంకా ఫోన్లోనే మంత్రాలు అవి పెట్టేసుకుని పూజ విధానం అయిపోతుంది. అక్షంతలు చేతిలో తీసుకొని మమ అని చెప్పండి. మమ ఉపాత్త సమస్త శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శుభన ముహూర్తే. ఇదిగోండి ఇంకా పిల్లలైతే ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నారు వినాయకుడికి, ముగ్గురు పిల్లలు కూడాని. అంటే దేవుడి మందిరం అది చిన్నది కాబట్టి మళ్ళీ వేరేగా ప్రత్యేకంగా పసుపు వినాయకుడిని అది చేసుకుని పత్రిలో పెట్టుకుని పూజ చేసుకుంటున్నారు. పిల్లలదే కదండి వినాయక చవితి అంటే, వాళ్ళు వృద్ధిలోకి రావాలనేది మనం ఆటంకాలు లేకుండానే. నేల కాంచు తలకి దండం పెట్టుకోండి, తల అంచు. ఇదిగోండి ఇంకా పిల్లలందరూ కూడా దేవుడికి దండం పెట్టుకుంటున్నారండి ప్రతి ఒక్కలోనే. ఇంకా మరి అక్కడ పూజ అయిపోయింది కదా, ఇంకా అంతా సాష్టంగా దండాలు అవి పెట్టుకుంటున్నారు. ఇదిగోండి ప్రసాదాలు అయితే ఇలా పనిచేసాను. ఇంకా మా తోటకోళ్ళ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి దండం పెట్టేసుకొని ఇంకా మా ఇంట్లో ఇంకేమున్నాయి ఇంకా రెసిపీలు అనేది మీకు చూపిస్తాను. ఇదిగోండి నేను చేసిన అంటే వంటలు అయితే ఇంకా ఇంకొకటి ఉంది, మజ్జిగావడైతే వేస్తున్నాను ప్రస్తుతానికి. అయితే ఇదిగోండి పులిహార, ఇంకా ఎవరూ తినలేదు. ఇదిగోండి అలాగే కుడివాళ్ళలోకి కొబ్బరి చట్నీ, కొబ్బరికాయ మిగిలింది కొద్దిగా, కొబ్బరి తురిమింది, ఇంకా కొబ్బరి చట్నీ చేసాను. పరవన్నం, అలాగే బెల్లం తాలికలు, కుడుములు. చాలా బాగున్నాయండి కుడుములు అయితే, టేస్ట్ అయితేని. ఈరోజైతే ఇవి అరిటాకులు అయితే తీసుకురమ్మన్నాను. పైన చిన్న అరటి చెట్టు వచ్చింది, ఇక్కడే ఉన్నాయి. ఇంకా వాళ్ళు ఇక్కడికి వెళ్ళమంటే ఇబ్బంది పడిపోతారని పైన ఉన్నాయి కదా, ఒక 2 ఆకులు కోసుకురమ్మన్నాను. ఆయన తీసుకొచ్చారు కానీ దేవుడు ప్రసాదానికని అలా వాడేసాను 3 ఆకులని. ఎదురుగుండా తోట ఉండి చక్కగా ఎప్పుడు కలితే అప్పుడు కోసేవాళ్ళం, ఇప్పుడు ఆ తోట తీసేశారు అరటి చెట్లది. ఇంకా మాకు అరిటాకులు అయితే దొరుకుతాయిలేండి, అంత ఇబ్బంది ఏమీ లేదు. ఇదిగోండి చవితి పూజ అయితే మా ఇంట్లో ఇలా అయితే జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే చాలా బాగా జరిగింది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్లో సరదాగా మెన్షన్ చేయండి. అలాగే మన కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలని, చవితికి అందరూ చక్కగా చేసుకోవాలి. లేకపోతే వాళ్ళ తరపున నేను కూడా చేసాను, దండం పెట్టుకున్నాను అనమాట. ఎవరైతే చేయలేదో వాళ్ళని కూడా అందరినీ కూడా చూసుకోతండి మంచిగా అని చెప్పేసి వినాయకుడికి దండం పెట్టేసుకున్నాను. ఇదిగోండి అరిటాకులు తీసుకొచ్చింది మేడం, వాలిపోయింది. అదిగో చూడండి డ్రెస్ కూడా మార్చేసింది అనమాట దెబ్బకి. పరవన్నం కొంచెం. ఈరోజు మా ఇంట్లో వంటలు ఎలా ఉన్నాయన్నమాట అండి. బెల్లం తాలికలు. హారిక నువ్వు బెల్లం తాలికలు టేస్ట్ చేసావా? నాకు అన్ని ఐటమ్స్ కన్నా ఫేవరెట్ అదే. అది ఈరోజు ఇంకా తీయగా బాగుంది. చట్నీ సూపర్. నువ్వు తినవా?
నిద్ర వస్తుంది కానీ నిద్ర తినిపించేస్తాను. రాత్రి 2 అయిపోయింది. రాత్రి 2 దాకా నువ్వు టీవీ చూస్తా కూర్చుంటే నేనేం చేస్తాను? టీవీ కాదు, వెబ్ సిరీసేనా? సరేలే. ఇదిగోండి మా ఈరోజు ఇంకా మజ్జిగ రావాల ప్లేస్లోకి, ఇంకా గారు లేదు, కరెంట్ పోయింది. పప్పు అయితే కడిగేసి ఉంచాను, మజ్జిగ చారు తాలింపు పెట్టేస్తాను అనమాట. వచ్చిన తర్వాత మజ్జిగ కూడా వేస్తాను. ఇదిగోండి ఐటమ్స్ అయితే ఇన్ని చేశాను. ఇది మాట ఈరోజు బెల్లం ఉండ కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి ఈరోజు చవితి రోజున స్పెషల్గా మా ఇంట్లో అయితే ఈ వంటకాలు అయితే చేసాము. ఇదండి ఈరోజు వీడియో. కొంచెం అలసటగానే ఉంది కానీ ఇంకా అయిపోతే మధ్యాహ్నం నుంచి రెస్టే కదా, ఇంకా సాయంత్రం దాకా ఇంక ఏ టిఫిన్స్ తినేస్తాం. పులిహోర అయితే తినం, కానీ సాయంత్రం మామూలుగా కుడుములు కానీ ఆవడేస్తాం కదా, ఆవడ కానీ తింటారన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగున్నాయంట. హారిక అంది, నేను కూడా టేస్ట్ చేసి మీ ముందే చూపిస్తాను, చెప్తాను. నిజమే, చాలా బాగుంది. బెల్లం తారీఖులు నాన్న, కుడుములు, పులిహోర. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.